నమస్కారం అండి. నా పేరు మాలనాయుడు, జనసేనపేట, పాయకరపేట నియోజకవర్గం. వెళ్దాం. జనవాహిని బలమాట ఛానల్లో ఈరోజు మనం తీసుకున్న టాపిక్ మరాఠీ గడ్డ మీద తెలుగు బిడ్డ. ఈ వీడియో చూడండి. చూసారు కదా, ఇది తిరుపతో, కడపో, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అసలే కాదు. ఇది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మాన్య ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొందిలి పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో 5 నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడ వచ్చినటువంటి జనస్పందన. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈయన యొక్క గుర్తింపు, రాజకీయంగా ఈయన ఎదిగే విధానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు మొదట్లో కొంచెం నీలాపనిందలు కాయాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఈయన ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగా కూడా ఈయన మీద ఒక చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈయనకు వచ్చే గుర్తింపు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దానికి ఉదాహరణ ఇప్పుడు సోలాపూరు, లాతూరు మరియు కొన్ని సిటీల్లో జరిగినటువంటి సభలకు వచ్చినటువంటి స్పందనవి. సో ఈ స్పందనను బట్టి మాకు ఇక్కడ చాలామంది అంటున్నది ఏంటంటే అప్పటి వరకు ఒక విధంగా ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాదు, మహారాష్ట్ర ఏరియా అయితే, మరాఠవాడ ఏరియా అయితేనే, కొన్ని విదర్భ ప్రాంతాలు, కొన్ని పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఈయన యొక్క ర్యాలీలు, ఈయన యొక్క ఉపన్యాసాలు, ఈయన యొక్క మీటింగుల తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత మేర బీజేపీ వైపు లేదంటే ఆ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతుంది అని చెప్పేసి 2014లో ఈయన పార్టీ పెట్టినప్పుడు ఉన్న స్థితికి 2024 వచ్చేసరికి ఇంతింతే వట్టింతేగా ఈయన వర్తమాన రాజకీయాల్లో ఈయన ఎదుగుతూ ఉన్న క్రమం చాలా ఆనందంగా ఉంది మాకు. 2 చోట్ల ఓడిపోయారని, లేదా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు, వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారు, ఇవన్నీ అని చెప్పుకుంటూ తిరిగినటువంటి కొన్ని పార్టీలు, లేదంటే కొన్ని పార్టీల యొక్క పెయిడ్ బ్యాచెస్ దీన్ని చూసి వారవలేకపోతున్నారు. యాక్చువల్లీ మనందరం కూడా తెలుగు వాళ్ళు. ఒక తెలుగు బిడ్డ మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఈ యొక్క లౌకిక భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క, లేదంటే ఆ రాష్ట్ర నాయకుల యొక్క మన్ననలు పొందుతున్నారంటే దాన్ని మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఈయన పర్యటన తర్వాత ఈయనకు వచ్చే స్పందన చూసి కొందరు వారవలేక వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో దీని మీద కూడా నెగిటివ్ మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి హృదయం ఉందా, లేకపోతే వీళ్ళకి ఏమైనా జ్ఞాననేత్రాలు పనిచేస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. అప్పుడు మేము మాట్లాడాల్సి వస్తాయి కొన్ని విషయాలు. ఎందుకంటే ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఒక ఆయన్ని కలవడానికి వెళ్ళాడు. ఆయనే శరద్ పవార్. శరద్ పవార్ అంటే తెలుసు కదా, ఏదైతే మన రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ, అప్పటి తెలంగాణ ఇలా ఎలా అయితే అనుకుంటామో, హైదరాబాదు, మహారాష్ట్ర ప్రాంతం, మరాఠవాడ, నాగపూర్ పరిసర ప్రాంతం, విదర్భ, ముంబై తదితర ప్రాంతాలని కొంకణ్ ఏరియాలో అని అంటారు. మరాఠవాడి ప్రాంతంలో చాలా పట్టున్నటువంటి నాయకుడు, సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి శరద్ పవారు, మరాఠా యోధుడు. కాంగ్రెస్తో తర్వాత డిఫర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎన్సీపీ పెట్టుకున్నాడు. కానీ ఆయనకి దేశవ్యాప్తంగా కూడా చాలా పలుకుబడి ఉంటుంది. సో కాబట్టి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కూడా సమకాలికుడు కాబట్టి ఆయన కూడా చాలా పరిచయం ఉంటుంది కదా. అటువంటి వ్యక్తి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? ఆయన రియాక్ట్ అయిన విధానం మనం చూసాం. ఏ విధంగా నీకు సరైన అపాయింట్మెంట్ లేకుంటే ఎందుకు వచ్చావు, తర్వాత మాట్లాడదామని చెప్పి బయటికి పంపించింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏడ్చినా, ఎవరు నవ్వినా ఆయన కార్యక్రమాలు అంకిత భావంతో, నిబద్ధతతో చేసుకుంటూ వెళ్తాడు. కాబట్టే ఈరోజు తిరుపతిలో ఆయన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన గలమెత్తిన తర్వాత దేశవ్యాప్తంగా ఆయన మీద చర్చ జరుగుతుంది. కొన్ని పార్టీల్లో, నాయకుల్లో, పెద్ద పెద్ద నాయకుల్లో కూడా నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం యొక్క పర్యవసానమే ఈరోజు ఆయనకి మహారాష్ట్రలో ప్రజలు పలికిన జేజేలు. కాబట్టి ఒక తెలుగు బిడ్డగా మరాఠీ గడ్డ మీద గత 3 రోజులుగా
ఇతను చేసినటువంటి ప్రచార సభలకి అనూహ్యమైన స్పందన వచ్చింది. అక్కడున్నటువంటి అభ్యర్థుల్లో ఒక విధమైనటువంటి భరోసా కల్పించి వాళ్ళ గెలుపులకి దారి తీయబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క సిద్ధాంతాలను ముఖ్యంగా మాలాంటి వాళ్ళము తూచా తప్పకుండా పాటించే వాళ్ళం కాబట్టి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మేమందరం ఊహించుకున్నటువంటి ఉన్నతమైన స్థానంలో ప్రజల మన్ననలతో, ప్రజల యొక్క మద్దతుతో, ప్రజాభీష్టంతో ఒకరోజు ఉంటారని ఆశిస్తున్నాం. అది ఉండే తీరుతుంది. ఈరోజు బీజేపీ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి నమ్మకాన్ని ఆయన వమ్మి చేయకుండా అద్భుతమైన రీతిలో అతని యొక్క భాషా ప్రావీణ్యంతో, వాక్చాతుర్యంతో మరియు ఒక చరిస్మాటిక్ ఫేస్ వాల్యూతో ఆయన దూసుకెళ్తున్న విధానం అభూతో నభవిష్యత్. జై జనసేన. విన్నారు కదండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. చరవాహిని బలమాట. థ్యాంక్ యూ.